హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియర్ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో బ్రెడ్ బజ్జీని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ బ్రెడ్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండిలోకి 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే మనకి బ్రెడ్ బజ్జీ అనేది టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం, చిటికెడు వంట సోడా, అలాగే హాఫ్ స్పూన్ వాము వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కాచిన నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని పల్చగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ని మీరు డైరెక్ట్గా ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని కూడా మీరు బజ్జీ వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని ఇలా శనగపిండిలో ముంచి నూనెలో వేసుకుని ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పీసెస్ని కూడా శనగపిండిలో ముంచి వేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు ఇవి వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బ్రెడ్ బజ్జీ అనేది చక్కగా వేగుతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని ఇందులో స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇందులోకి కొంచెం నిమ్మరసం వేసుకుని ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే అందులో వేరుశనగ పప్పులు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకుని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, కొంచెం పెరుగు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఇది కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ బజ్జీని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చక్కగా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్ పీసెస్ని, వాటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఇలా ఫిల్ చేసుకుని దీనిపైన మీరు కావాలనుకుంటే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం పెరుగుతో చేసిన స్టఫింగ్ కూడా ఉంది కదా, అది కూడా ఇదే విధంగా ఫిల్ చేసుకోవడమే. పిల్లలకి కారం ఇష్టం లేకపోతే అలా పెరుగుతో కలిపి కూడా ఇలా స్టఫ్ చేసి ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ నచ్చింది లేనిది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.